నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని పవిత్రంగా చూడాలని యేసయ్య ఆశపడుతున్నాడు. నిర్గమకాండము 40 అధ్యాయము 34 వచనంలో చూస్తే, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా మన హృదయాలు మహిమతో నిండాలి. ఆయన తేజస్సుతో నిండాలి. మన హృదయంలో వాక్యము బగ మండాలి. ప్రేమ అనేక పాపములు కప్పుతుందంట. చూడండి, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం చూస్తే, దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే కదా. నీకు మొక్కుబడులు చెల్లించవలసి ఉన్నది. నా ప్రార్థన ఆలకించువాడా. సర్వ శరీరుని యొద్దకు వచ్చెదురు. మా మీద మోపబడిన దోషము భరింప జాలనిది. మా అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయశ్చాత్తము చెయ్యుదువు. హల్లెలూయా. ఇక్కడ మన హృదయాల్లో వాక్యము ప్రబలాలి అంటే ఏం చెయ్యాలి? వాక్యము మన హృదయంలో ప్రబలాలి కదండి. ఇప్పుడు కీర్తన 65:2 ఏం చెప్తుంది? దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే కదా. స్తుతి ఆయనకి తగినది. అర్హుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన స్తుతి ఆరాధిస్తే, గణపరిస్తే, మహింపరిస్తే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని చెప్పాడు. మా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. చాలా దోషాలు, నిందలు మోపాడు. మన సహోదరుల మీద నింద మోపువాడు పడదోయబడి ఉన్నాడు. వాడు పాములు, తేళ్ళు పయనించబడుట చూచి తిని, శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాను. వాడు ఎక్కడ పడితే నీకెందుకు? ప్రతి శోధన జయించుటకు సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవించదని దేవుడు చెప్పాడు. ఎవరు నీకు హాని చేయరంతే. స్తుతి ఆయనకి తగి ఉన్నది. స్తుతి చేసినప్పుడు, స్తుతి ఆరాధించినప్పుడు, ఆయన్ని గణపరిచినప్పుడు, ఆయన్ని మహింపరిచినప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడండి. ప్రేమించి సర్వ శరీరుని యొద్దకు వచ్చిదురబ్బా. ఎంత గొప్ప మాట అండి. సర్వ శరీరులు ప్రార్థన ఆలకించువాడా. దావీదు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా. నమ్మండి, దేవుని మహిమను చూడండి, ఆయనకి స్తుతి చెల్లించండి. మొక్కుబడులు మొరపెట్టండి, ప్రార్థన చేయండి, అడగండి. ఆయన అడగండి, ఇచ్చేదాకా అడగండి. సర్వ శరీరాలు నీ వద్దకు వచ్చెదరు. ఆయన ఖర్చు అయిందండి. ఆయనకి ఎంత ఖర్చు అంటే ప్రాణం పెట్టేశాడు మన కోసం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, చూడండి, వెండి బంగారముల వంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడదురని మీరు ఎరగరా? క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఆయన రక్తము ఖర్చు అయింది. మీ మీద దోషాలు, ఆరోపణలు ఏదైనా చేసుకొనియండి, అతిక్రమములు ఎన్నైనా పెట్టుకొనియండి, మీరు భయపడద్దు.
భయం ఎందుకు? అలా భయపడితే సహోదరుల మీద నింద మోపువాడు పడదోయబడి ఉన్నాడు, పాములు తేళ్ళు పైనుంచ పడుట చూచి తిని ఉన్నారు కదా. చూడండి 37వ కీర్తన చూస్తే మాట చెడ్డవారిని చూచి, దేవుని మాట అండి. మనకి ఒరిజినల్, మనకి బలం కావాలి, ఆహారం కావాలి, ఆత్మ బలముతో నిండుకోవాలి. 37వ కీర్తనలో చూస్తే చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, నిరాశ పడొద్దు, నంబర్ చూడొద్దు, అంకి చూడొద్దు, నీ పని నువ్వు చెయ్యంతే. ఎందుకంటే యేసయ్య చాలా ప్రేమ గలవాడు. జీవమరణములు నాలిక వశము, దాని యందు ప్రీతి పడివాడు దానిని అనుభవిస్తాడు, పంచుకుంటాడు. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకు, దుష్కార్యము చేయవారిని చూసి మస్తర పడకు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు నిరాశ పడ్డావంటే నిన్ను తొక్కేస్తాడు. ఎవరిని మింగుదుమా అని తిరుగుతున్నాడు. మరి గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. ప్రేమ మన హృదయంలో వాక్యం ఉంటే అదే యెహోవా తేజస్సు మందిరమును నింపిన హృదయాలు వాక్యంతో నిండాలి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ డంబము చూడదు, ప్రేమ మస్తర పడదు, అది ఉప్పొంగదు. ఇరిగి నలిగిన మనస్సు దేవుడికి కావాలి. బంగారాన్ని మలినోలు వేసినప్పుడు, బంగారాన్ని అగ్గిలో వేసినప్పుడు మలినం బెళబెళ బెళబెళబెళ అది స్వర్ణమూలే మాగిపోతుంది. స్తుతి ఆరాధనలో నువ్వు బలపడు, ఆత్మచేత బలపడు. మౌనంగా ఉండట నీకు స్తుతి చెల్లించుటయే కదా. మౌనంగా ఉండు, నోరు తెరవద్దు. నోరు తెరిస్తే కొంతమంది గోల్డ్ మెడల్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే జీవమరణములు నాలిక వశము. జాగ్రత్త, దేవుడు లెక్క అడుగుతాడు. దుష్కార్యములు చెయ్యవారిని చూచి నువ్వు మస్తర పడకు. ఎందుకు వాళ్ళని చూస్తావు? వాళ్ళకు ఒక మార్గం ఉంది, విశాల మార్గం. వాళ్ళు వెళ్ళిపోతారు ఇంక అలాగా. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడక, అసలు త్వరగా ఎండిపోతారు, పచ్చని కూరవలే వాడిపోతారంట. అసలు కొంచెము మన మనసు పెట్టినట్లయితే వాక్యంతో మీరు బలపడతారు, వాక్యంతో మీరు స్థిరపడతారు. ప్రేమ అనేక పాపములు కప్పుతుంది. 36వ కీర్తన 6వ వచనంలో చూస్తే నా నీతి దేవుని పర్వతములతో సమానము. దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులను మహా అగాధములు. వావ్! కృపంట తూర్పు నుంచి పరమడ ఎంతో, ఉత్తర నుంచి దక్షిణ ఎంతో, అంత అపారములంట ఆయన కృప. ఆయన రక్తము చెల్లించాడండి, అమూల్యమైన రక్తము చెల్లించాడండి మన కోసం. అమూల్యమైన రక్తం. యెహోవా నరులను రక్షించువాడు నీవే. నరులను రక్షించువాడు, అన్యజనులను రక్షించువాడు నీవే. రక్షణ దేవుడి దగ్గర దొరుకుతుంది. స్తుతి చెల్లించండి, ఆరాధించండి, ఘనపరచండి. ప్రేమ మస్తర పడదు, ప్రేమ డంబము చూపదు. డంబము ఉంటుంది, మస్తరము ఎముకలకు కుళ్ళు. మస్తరం ఉంటుంది, ఉప్పొంగదు. ఉప్పొంగుతారు. అబ్బా, ఏమేమి ఆ ఉప్పొంగటం ఏంటో
అరుస్తుమేటో అయ్యి దేవుడు ఎన్ని ఆత్మలు సంపాదించమంటాడు. దీర్ఘకాలము సహించుకుంటా, ఎవరిని లెక్క చేయకుండా ముందుకెళ్తే నీకు కిరీటము దొరుకుతుంది. ఎందుకంటే పట్టుకున్నది జీవము గల దేవుని వాక్యము. దాన్ని నమ్మితే ఒక్కరిని ఎందుకు మనకు అవసరమా? మార్క్స్ తక్కువ చేసుకుంటాం అవసరమా? ఒకటంట పొద్దున్నే వచ్చాడంట, 3 గంటలకు కూడా వచ్చాడు, 2 గంటలకు వచ్చాడంట, 1 గంటకు వచ్చాడంట, 5 గంటలకు వచ్చాడంట. తాను ఎంత ఇచ్చాడో అంతే ఇస్తా. చూడండి, నేను అక్కడ సాబెట్టాను, ఇక్కడ సాబెట్టాను, అది చేశాను, ఇది చేశాను. ఒప్పుకోదు శరీరం, ఒప్పుకోదు ఆత్మ, ఒప్పుకోదు. 2 గంటలకు వచ్చాను, 5 గంటలకు వచ్చాను. నా ఆస్తి నువ్వెవడవు, నేను ఇస్తాను, నేను ఇచ్చుకుంటాను, నాది. ఉప్పొంగదండి. వ్యసన పడొద్దు, దుష్కార్యములు చెయ్యొద్దు. చెడ్డవారిని చూసి పచ్చని కూర త్వరగా ఎండిపోతారు. ఎందుకు చెప్పండి, మనకి ఎందుకు ఈ డబల్ మీనింగులు డైలాగులు? వద్దు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తుతి చెల్లించుట నీకు శోభాష్కరమయ్యా. అయా స్తోత్రాలు. మా హృదయంలో యెహోవా తేజస్సు మందిరమును నింపెను. తండ్రి, నీ మహిమతో మేము మహిమ శరీరాలు దాల్చుకుని అద్భుతమైన నీ వారసులుగా, నీ కుమారులుగా, పరలోక వారసులుగా, అయా రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయన. అంటే ఇప్పుడు మాకు ఎంతో పని ఉంది. అనేక మందిని ఉజ్జీవపరచాలి, అనేక మందిని పురుగలపాలి. తండ్రి అయ్యా, ఎంతో పని ఉంది. ఇది అందరూ చేసే పని. అందరిలో కావాల్సిన తండ్రి అద్భుతమైన ఆయుధం ఇచ్చావయ్యా. గన్కంట తండ్రి చాలా ఎంతో కోట్ల 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 విలువైంది నోటి మాట. అది ఎంత విలువైందో తెలిస్తే అయ్యా దానికోసం ప్రాణం పెట్టాడయ్యా. అమూల్యమైన రక్తము కార్చాడయ్యా, ప్రాణమే పెట్టాడయ్యా. నీ ముందు పెడితే, విలువైంది నీ ముందు పెడితే అయ్యా, కుక్క తన వాంతికి తిరిగినట్లు అసూయ, కోపము, ద్వేషము మాకెందుకయ్యా? మాకెందుకు తండ్రి? అయ్యా, అనేక కోట్ల మందికి సువార్తను పంచే భాగ్యమును ఇచ్చావు. దాన్ని తండ్రి ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబము చూపదు, మస్తరపడదయ్యా. మాకెందుకయ్యా? మా జీవితాల్లో మేము సరి చేసుకుని ముందుకెళ్ళే గొప్ప కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.